గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. దేవి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. శివుడికి తల్లిదండ్రులు లేరా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఆయన జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులట. ఇక వాళ్ళకి తల్లిదండ్రులు ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాక్కు అర్థము ఏ విధంగా అయితే విడివిడిగా ఉండవో అట్లా వాగర్ధావివ సంపృక్తవు, వాక్కు అర్థము ఎట్లా విడదీయలేందో అట్లాగే పార్వతీ పరమేశ్వరులు కూడా అవినాభావ సంబంధం కలవాళ్ళు. వాళ్ళు జగత్తుకంతా కూడా పితరులు అంటే తల్లిదండ్రులు వాళ్ళే. కనుక లోకాలకే తల్లిదండ్రులు వాళ్ళైనప్పుడు వాళ్ళకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఉండరు. కనుక ఆ పరబ్రహ్మనే పార్వతీ పరమేశ్వరులుగా భావన చేశారు. కనుక పార్వతికైనా తల్లి తండ్రి ఉన్నారు, మేనాదేవి హిమవంతుడు అని చెప్పారు. కానీ అసలు పరమేశ్వరుడికి తండ్రి లేడు. ఆయనే ఆదిదేవుడు ఆది దంపతులు. కనుక ఆది దంపతులు ఉన్నారు కనుక వాళ్ళకి తల్లిదండ్రులు మనం ఊహించడం కష్టం. ఒక పార్వతీదేవికి మాత్రం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో బలాన్ చోట పుట్టమని చెప్పారు. దక్షుడే తర్వాత కాలంలో హిమవంతుడిగా పుట్టాడన్నారు. కనుక శంకరుడికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళే ఆది దంపతులు అన్నారు. కనుక జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు. అదే మామూలుగా విష్ణుమూర్తికి ప్రతి అవతారంలో తల్లిదండ్రి ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో పుట్టినట్టు మనం చెప్తాం. కానీ శంకరుడికి పుట్టుక అనేది లేదు. ఆయన జన్మకర్మలకు అతీతమైన వ్యక్తి. ఆయన పరబ్రహ్మ అన్నారు. మహేశ్వరుడు మహాదేవుడు అన్నారు. కనుక ఆయనకి తల్లిదండ్రులను ఊహించడమే కష్టం. ఆయనే మనకి తండ్రి, ఆయనే తల్లి. కనుక ఆయనకి తల్లిదండ్రులు అంటూ వేరే